దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న అద్భుతమైన వాగ్దానం. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము మీరు బ్రతుకుదురు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము మీరు బ్రతుకుదురు. కీర్తనలు 22వ అధ్యాయము 26వ వచనం, పూర్తి వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. మొదటిది, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. సెకండ్ స్టేట్మెంట్, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. రిజల్ట్, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసి మనము లోతైన వాక్యం నేర్చుకుందాం. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, Psalms chapter 22 verses 26. The afflicted shall eat and be satisfied. ఎవరైతే బాధనుందారో, ఎవరైతే వేదననుందారో వారు తృప్తిగా తిని ఆ యొక్క సంతోషము పొందెదరు. Those who seek him shall praise the Lord. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు దేవుణ్ణి స్తుతిస్తారు. May your hearts live forever. మీ హృదయములు నిత్యము బ్రతుకును గాక. ఇది కీర్తన. అయితే మనము కీర్తన 22 అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? నా దేవా నా దేవా నన్నేలా విడనాడితి. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పడిన శ్రమలన్నీ కూడా ఇక్కడ కీర్తనకారుడు స్పష్టముగా వ్రాయిచున్నట్టు మనము చూడగలుగుతున్నాం. అయితే ఎలా ప్రారంభించాడు కీర్తన అని మనం చూసినప్పుడు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అంటే నా ఆర్తధ్వని అని చెప్పుతూ నీవు రక్షింపక ఎందుకు దూరముగా ఉన్నావు కదా. అయితే ముగింపు ఏమని చెప్తున్నాడు? ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురు. అంటే అక్కడ దేవుని నీతి అనుభవంతో చూసి కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక అటు ఇటు వెళ్లకుండా ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య ధ్యానాంశము 3 స్టేట్మెంట్లు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ 3 స్టేట్మెంట్స్ మళ్ళా చదువుకుంటే, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అంటే దీనులు అన్నది ఒక సబ్జెక్ట్ అయితే, తృప్తి పొందెదరు అన్నది రిజల్ట్ అయితే, భోజనము చేసి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడెదరు. కనుక ఈ భోజనము అన్నది వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కానీ ఇక్కడ మనం చూస్తే జీవ ఆహారము నేనే, నా యందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడూ దప్పికొనడు, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ పస్తులుండడు అని దేవుని వాక్యము స్పష్టముగా ఆకాశము నుండి వారికి మన్నాను ఇచ్చి, ఏలియా దేవుడు పెట్టిన భోజనము తిని 40 దివారాత్రములు ప్రయాణము చేసినట్లు, దేవదూతల భోజనము ఏలియా భుజించినట్లు, అదే విధముగా మనము చూసినప్పుడు ఏలియా ఎలీషా ఆ యొక్క బుడ్డిలో నూనె ఏ విధముగా మరి అభివృద్ధి చెందిందో, ప్రభువునందు ప్రియులరా, మనము ఈ రోజున నేను సేవలో ఉండి అనేక మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక్కటే ఒక ప్రశ్న, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ వేదన? ఒకటి చుట్టే ఒకటి వస్తు మీద పడుతుంది,
ఎక్కడా నాకు నెమ్మది లేదు, ఎక్కడా నాకు కనీసము ఆదరించేవారు దొరకలేదు. నా గుండె నిండా వేదనతో ఉన్నాను, నా హృదయము నిండా వేదన ఉంది. బ్రతుకుతున్నానన్న పేరు ఉంది, కానీ నాకు ఎంత మాత్రము సంతోషము లేదు. నేను ఏమి చేస్తే నేను బాగుపడతాను? నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? చాలా అంటే నా జీవితంలో నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తుంది. ప్రశ్నించడం చాలా సులభం, ప్రశ్నకి సమాధానము ఇచ్చేయడం కూడా మనకి తోచింది చెప్పొచ్చు, కానీ వెతకడము చాలా కష్టం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రశ్నలు, ఈ యొక్క భావాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని మనము చూసినప్పుడు, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో మనము ఒక్కసారి చూసుకుని వెనక్కి వెళ్ళిపోతే, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు నన్ను ఆశ్రయించుడి, మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. అంటే దేవా నీవే దిక్కు అని నీవు చెప్పిన నాడు నీలో జీవం వస్తుంది. కారణము పాపము అంటే ఏది కాదు, మరణము అంటే ఏది కాదు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది, ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. అంటే నీవు దేవుణ్ణి వెతకడము అంటే మొట్టమొదట ప్రార్థన, రెండవ మెట్టు ఆయన గూర్చి తెలుసుకోవడము వాక్య జ్ఞానం, మూడవ మెట్టు ఆయన్ని స్తుతించడము కీర్తనలు పాడడం. కనుక ఈ 3 మెట్ల ద్వారా దేవునికి నువ్వు తిరిగి దగ్గర అవ్వగలవు. కనుక ఇక్కడ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో బేతేలును ఆశ్రయింపుకుడి. బేతేల్ దేవుని ఇల్లు అని కాదు, అక్కడ వారు ఏ రోజు అయితే అక్కడ మనం చూసినప్పుడు యరొబాము బేతేలులో దానులో ఏం పెట్టాడు? దూడల్ని పెట్టాడు. అక్కడ దేవుని ఇంటి స్థానంలో దూడలను పెట్టి, ఇది మీరు వచ్చి బలులు అర్పించండి అని లేవీయులు కాని వారిని యాజకులుగా పెట్టాడు. ఇక్కడ బయర్షాబాకు వెళ్ళకుడి అని చెప్పుతూ అక్కడ ఏమని చెప్పబడుతుంది? గిల్గాలు చెరపట్టబడుతుంది, బేతేలు శూన్యమవుతుంది అని చెప్పబడుతున్నట్లు చూస్తూ యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయించడం అంటే ఏంటి? నీవే నా దిక్కు, నీవే నా శరణం. నీతిమంతుడు యెహోవా నామములోనికి వెళ్ళి అక్కడ భద్రత పొందుతాడు. ఆయన నామము బలమైన దుర్గము అని సామెతల్లో చెప్పబడుతుంది. అంటే బేతేలులో అగ్ని మండుతుంది. అంటే ఇక్కడ చెప్పబడుతున్న కారణాలు మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, బయర్షెబా గిల్గాలు ఏం చెప్పబడుతుంది? బేతేలు శూన్యమవుతుంది, గిల్గాలు చెరపట్టబడుతుంది. అదే విధముగా బేతేలు అగ్నికి అప్పగించబడుతుంది. కనుక దేవుడు చెప్పబడుతున్న అంటే మనకి ఈరోజు వర్తమానము ఏమి చెప్పబడుతుంది అని మనము చూసినప్పుడు ఒకే ఒక్క మాటలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విరిచి మేలు వెతకండి. ఒక మాట మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. నాకు కూడా చాలా దుఃఖం వచ్చి నోటి నుండి శాపవచనము వెళుతున్న మరుక్షణము అనేక సార్లు దేవుడు నాతో చెప్పింది, నీవు దీవించాలి, నీవు నన్ను స్తుతించాలి, నీవు నన్ను ఘనపరచాలి తప్ప నీ నోటి వెంట ఏనాడు కూడా శాపవచనము రాకూడదు. ఇక్కడ మనము చూసినప్పుడు వాక్యపు లోతుల్లో అబ్రాహామును దేవుడు అబ్రాముగా ఉన్నప్పుడు పిలిచి, నిన్ను దీవించు వారిని నేను దీవించదను, నిన్ను దూషించు వారిని నేను శపించదను. కానీ అబ్రాము దూషించకూడదు, శపించకూడదు. అది దేవుని పని. అయితే ఇవే మాటలు బిలాముతో చెప్పబడుతూ, నీవు దీవించువాడు దీవించబడునని,
నీవు శపించువాడు శపించబడునని నాకు తెలుసు అని బాలాకు పంపిస్తాడు అక్కడ సోదె సొమ్ము ఇచ్చి. కనుక బిలాము వెళతాడు దేవుని నామమున దూషించడానికి, శపించడానికి. ఈ రోజున చాలా విషయాల్లో మనము దేవుని నామమున శపించే వారముగా, దూషించే వారముగా, ఎదుటి వారి కీడు కోరుకునే వారముగా ఉన్నాం. అసలు ఇక్కడ లేఖనకారుడు, ఈ కీర్తనాకారుడు ఎలాగ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. కాబట్టి ఆయన ఏ విధముగా ఆమోసు 5:24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అంటే నీలో నుండి ఆ విధముగా దేవుని ప్రేమ వెళ్ళాలి. ఇప్పుడు ఈ కీర్తన 22 మనం చూస్తున్నాం కదా, 3 ఆ యొక్క స్టేట్మెంట్లు మనకి ఇవ్వబడింది. దీనులు భోజనము చేసి, ఇప్పుడు దీనులు అంటే ఎవరు? పేదవారన అర్థము, బాధింపబడిన వారన అర్థము, తగ్గింపబడిన వారన అర్థము, ఒంటరిగా విడిచిపెట్టబడిన వారన అర్థము. అంటే ఇవేమీ కాకపోవచ్చు, ఇవి అందరికీ జరుగుతాయి. అయితే ఎవరు దీనులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నీవు దేవుని ఆత్మ కొరకు, నీవు నమ్మిన సిద్ధాంతము కొరకు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ నువ్వు పెట్టుకుని, వాటి కోసం నీవు సమస్తమును పెంటగా ఎంచుకుని, దేవుడే నీకు దిక్కు అని దేవుణ్ణి వెతుకుతూ, నీకు కీడు జరిగినా, నిన్ను నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు దూషించిన, నిన్ను అందరూ విడిచిపెట్టినా, నీవు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఇక దాని రిజల్ట్ నీ హృదయము తెప్పరిల్లుతుంది. నిత్యము నీవు బ్రతుకుతావు. యేసు క్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నారు కదా. అవును, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి కోసమే చెప్పబడుతుంది. కారణము 28వ వచనం మనం చూస్తే, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే అని చెప్పుతూ భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకుని కనుక దేవుని స్తుతిస్తారు. అయితే తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగువారు అని చెప్పి దుష్టుల కోసం చెప్పబడుతుంది. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ దేవుని యొక్క వాక్యము చూసినప్పుడు మనము ఏ విధముగా దీనికి ముందుకు వెళ్ళొచ్చు అంటే, ఇక్కడ కీర్తనాకారుడు 22 మనందరికీ కంఠస్థం ఉన్న వాక్యము, యేసు ప్రభు వారు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడిచితివి అని చెప్పుతూ ఏ విధముగా ఆ యొక్క తన బాధలో, వేదనలో, అయితే ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైన వాడా అని చెప్పి, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచుటకు నేను పురుగుగా నరుల చేత నిందించబడ్డాను, తృణీకరించబడ్డాను అని చెప్పి ఎంతగా కృంగిపోతూ, నిందకు నా హృదయము బద్దలైపోవును అని చెప్పి ఎంతగా వెతుకుతున్నాడు. అయితే ఇక్కడ ఆ శిలువ శ్రమలు అంతగా మనకి లేకపోయినప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము నీళ్ళ వలె పారబోయబడినప్పుడు, మన ఎముకలన్నీ స్థానము తప్పిపోయినప్పుడు, హృదయము అంతరంగము మైనము వలె కరిగిపోయినప్పుడు, బలము చెల్ల పెంకు వలె ఎండిపోయినప్పుడు, ఈ యొక్క ప్రేతల భూమిలో పడిపోయాము అని చెప్పి కృంగిపోతూ ఎంతగా రాస్తున్న కీర్తనాకారుడు తన దగ్గర ఉన్న సమస్తము తీసేసుకున్నారు, నా వస్త్రాలు తీసేసుకున్నారు, అన్నీ దోచుకుని వెళ్ళిపోయారు అని చెప్పుతున్న కీర్తనాకారుడు ఇక్కడ ఒక్క మాటలో మారిపోయింది కీర్తన. ఎప్పుడు కీర్తనలు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. 21 నుంచి మారిపోయింది. ఎలా ఉందంటే, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి. ఇక్కడ చూసారా, ఉత్తరమిచ్చి ఉన్నావు అంటే ఇక్కడి నుంచి దేవుడు పరిశుద్ధాత్మతో దావీదును నింపాడు, ప్రచురించడం మొదలు పెట్టాడు.
సువార్తను మొదలుపెట్టాడు, స్తుతించడం మొదలుపెట్టాడు, దేవుని యందు ఆనందించడం మొదలుపెట్టాడు. ఇటువంటి ప్రార్థన నీవు చేసినప్పుడు, దావీదు ప్రార్థనలు ఇంతటితో ముగిసెను అని రాయబడుతుంది. ప్రార్థన నీవు ఇది పట్టుకొని కన్నీటితో చెప్పినప్పుడు, నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజము మధ్య నిన్ను స్తుతించెదనేది హెబ్రీయులకు రాస్తాడు. అందులో ఎన్నో చోట్ల ఈ వాక్యాలు కోట్ చేస్తూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా ఆయనకు భయపడుడి అని చెబుతూ దేవుడు దావీదును తన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎలాగా స్టేట్మెంట్ మార్పి, ఆయన బాధపడు వాని బాధ చూచి తృణీకరించలేదు, అసహ్యపడలేదు, ముఖము దాచలేదు, ఆయన ఆలకిస్తాడు. అంటే బాధపడు వానిని ఈ లోకం తృణీకరిస్తుంది, ఈ లోకం అసహ్యపడుతుంది, ముఖము చాటివేస్తుంది. ఈ మార్గం గుండా నేను వచ్చాను. అయితే ఆ దీనుడు అంటే దీనుడు ఎవరు? బాధపడినవాడు, వేదన పొందినవాడు, తృణీకరింపబడినవాడు, విసర్జించబడినవాడు, మనుష్యుడు చూడనొల్లని వాడు. అంటే మనుష్యుల చేత అసహ్యింపబడి, మనుష్యుల చేత తృణీకరింపబడి, మనుష్యులు ముఖములు దాచి వెళ్ళిపోయి విడిచిపెట్టబడిన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళావా? నేను ధైర్యంగా చెప్పగలను, ఆ మార్గం గుండా నేను వెళ్తున్నాను. వెళ్తున్నాను. యుద్ధము యెహోవాదే. నీవు ఏ రోజున కూడా ఇది నాది అనకూడదు. దేవుడే తీసుకొస్తాడు. దేవుడు నీ హృదయమును ప్రేమతో నింపినప్పుడు, దేవుడు నీ అంతరంగమును స్తుతించే ఆత్మతో నింపినప్పుడు, నీ అంతరంగములో కుళ్ళు కపటం పెట్టుకోకుండా నీ అంతరంగము నిండా పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి నిన్ను చూసిన వెంటనే గుర్తుపెట్టుకునే డబ్బు పాపిష్టిది. డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడలేని వాతాలు వస్తూ ఉంటాయి. ఏ రోజునైతే నీవు డబ్బు కాకుండా ఎంతగా ప్రార్థనలు చేయించుకుంటారో, గంటల గంటలు క్యాసెట్ వేస్తారు, కానీ ఆ కానుక దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళకి ఒళ్ళు మండిపోద్ది. అంటే దేవుణ్ణి దేనితో వెతికేయడానికి చూస్తున్నారు? బాధలతో వెతికేయడానికి చూస్తున్నావా? బోధలతో వెతికేయడానికి చూస్తున్నావా? లేకపోతే నిత్యముగా దేవునిగా స్తుతించడానికి చూస్తున్నావా? ఇక్కడ చెప్తున్నాడు, మహా సమాజంలో నేను ఆయనను గూర్చి పాడెదను, ఆయనకు నా మ్రొక్కుబడులు చెల్లించెదను. అప్పుడు చెప్తున్నాడు, దీనులు దీని చూసి, అంటే నా సాక్ష్యం చూసి దేవుడు ఉన్నాడు, ఆయన్ని ఘనపరిచిన దేవుడు, ఆయన్ని నిలబెట్టిన దేవుడు అని నిన్ను నన్ను చూసి సాక్ష్యం పలికే విధముగా మన జీవితాలు ఆయనకు మహిమకరముగా ఉండాలి అని. చూసారా, ఈసారి కీర్తనలు చదివేటప్పుడు అక్కడ మొదట కంప్లైంట్ ఉంటుంది, విరిగి నలిగిన హృదయాలు ఉంటాయి, దేవుని ఆదరణ ఉంటుంది. అటువంటి కార్యాలు మన జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, ఆయా లోకంలో గనులుగా కాకుండా నీ సన్నిధిని దీనులుగా మమ్మల్ని చేయమని, ఆత్మ విషయములో మమ్మల్ని ధన్యులుగా చేయవాడమని యేసు నామమున వీరి కుటుంబాలు దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.